శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడడానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతగో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే. అస్తోర్ధ్రరూపేభ్యః సర్వం పరమేశ్వరార్పితం. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయం దర్శనం చేయడం వల్ల వీరి జీవితంలో మార్పులు చెందుతున్నాయి, ఆర్థికంగా ఎప్పుడు వీరు స్థిరత్వం చెందడానికి ఏ మూలమంత్ర జపం వీరికి అవసరము, నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని వీరు ఆరాధిస్తే ఈ సంవత్సరాంతము తమ కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఎవరెవరు ముందుగా వృశ్చిక రాశిలోకి ఇచ్చేస్తారు అనేటువంటి విషయంలో విశాఖ నక్షత్ర 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్ర 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని శుభంలోనే చూస్తున్నాడు, కేతువు ఈ సంవత్సరం శుభంలోనే ఉన్నాడు, పైగా రాహు అర్ధాష్టమంలోకి మారుతున్నాడు. ఈ స్థితిగతులు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎదుగుదలకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అవకాశం అనేటువంటిది ఈ నెల జూన్ 23వ తారీఖు తర్వాత ఆర్థికంగా నిలబడడానికి గోల్డెన్ ఛాన్సెస్ వస్తున్నాయి. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా పరపతి పరంగా పరువు ప్రఖ్యాత పరంగా నిలబడేటువంటి విషయం, అంటే స్థిరమైనటువంటి ఫౌండేషన్ వేసుకోవడానికి ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా తలుపులమ్మలో దర్శనం గావించండి. విజయవాడ, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాలలో వెళ్ళినప్పుడు మీకు తలుపులమ్మలోవ అనేటువంటిది దర్శనం అవుతుంది. ఈ అమ్మవారి దర్శనం అనేటువంటి ఖచ్చితంగా పాడ్యమి తిథి నందు కానీ, అది ఏ రోజన్నా రానివ్వండి, పాడ్యమి తిథి, అమావాస్య తర్వాత పాడ్యమైనా పర్వాలేదు, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమైనా పర్వాలేదు, తలుపులమ్మలో దర్శనం చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా శుక్రవారం రోజు దర్శనం చేయండి. ఆ ప్రాంతానికి వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్లో జూబ్లీస్లో ఉన్నటువంటి పెద్దమ్మని శుక్రవారం దర్శనం చేయండి. అధమ పక్షం వృశ్చిక రాశి వారు మీకు వచ్చేటువంటి గోల్డెన్ ఛాన్స్ స్థిరత్వంగా ఏర్పడడానికి 11 శుక్రవారాలు దర్శనం చేసి అమ్మవారి ఎదుటిగా నిమ్మకాయ దీపారాధన శుక్రవారం పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైన విషయం. శత్రు నర బంధుకోశం కుదవడంతో పాటుగా మీకు వచ్చేటువంటి గోల్డెన్ ఛాన్స్ ఫౌండేషన్ గట్టిగా ఉండి మీరు రానున్న రోజుల్లో ఒక స్థితికి మారేటువంటి అవకాశం, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఆ జగదాంబిగా మీకు కలగజేస్తుంది. ప్రతి నిత్యము ప్రతిరోజు ఆరావళి కుంకుమని ఉత్తరాకారంగా ధరించింది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎప్పుడు వెసులుబాటు దొరికినా ఐం శ్రీమాత్రే నమః, ఐం శ్రీమాత్రే నమః అని పఠించుకోవడం చాలా శ్రేయస్కరం. స్ఫటికమాలను ధరించేటువంటిది శరీరానికి
మీలో వచ్చేటువంటి ఆవేశం అణుకుతుంది. మీకు తెలియకుండానే ముగ్గురంలో ఒక మాట అనడం వల్ల మీకు అందరూ యాంటీ అయ్యేటువంటి అవకాశం ఆగస్టు 22వ తారీఖు నుంచి మీ బంధువర్గంలో కొన్ని చికాకుల్ని మీరే క్రియేట్ చేస్తున్నారు మీ మాట వల్ల. కాబట్టి స్ఫటిక మాల ధరించడం వల్ల అటువంటి దోషభూయితాలు లేకుండా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మీ దేవాలయానికి వెళ్ళలేని కాలమాన పరిస్థితులు కానీ, ఏ సూతకం ఉండడం వల్ల కానీ ఇటువంటి వారు ఏం చేయాలి? ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి, చక్కగా తులసికి అభిముఖంగా నిలబడి ఐం శ్రీమాత్రే నమః అని 108 సార్లు పఠించి సగానికి పైగా నీళ్లను తులసిలో ఉంచి మిగిలిన అడుగులో ఉన్నటువంటి కాస్త నీళ్లు మీరు స్వీకరించండి. సర్వం జగదాంబిక అర్పితమస్తు అని చెప్పుకోండి. దీనివల్ల మీకు జరిగేటువంటి ప్రమాదాలు దూరమయ్యేటువంటి అవకాశం, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏ గ్రహాన్ని ఆరాధించడం వల్ల మాకు మంచి అవకాశాలు కలుగుతాయి గురుగారు అని అంటే, గురుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు స్నానం ఆచరించిన తదనంతరము ఒక మంచి వస్త్రం కట్టుకుని తూర్పు భాగంలో నిలబడి 54 సార్లు పఠించి ఒక గ్లాసు నీరు స్వీకరించడం వల్ల మీరు ఏ పనులకైతే వెళ్తారో ఆ పనిలో మీకు విజయం కలుగుతుంది. వీరు స్ఫటికమాలని మాత్రం ధరించడానికి ఎక్కువ శాతం చూసుకోండి. ఉత్తరాకాలంలో ఆరావళి కుంకుమ ధరించండి. ప్రతి నిత్యము కూడా అమ్మవారి నామస్మరణ మాత్రమే మీకు అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తలుపులమ్మలో దర్శనం చేయగలిగితే పాడ్యంలో చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత. ఇక్కడ హైదరాబాద్ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్ పెద్దమ్మని 11 శుక్రవారాలు దర్శనం చేయండి. వీరుంటే నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా అమ్మవారికి మీరు సమర్పించండి. అందరి కొంత భాగాన్ని మీ చేతుల మీద మీరే ప్రసాద వితరణ చేయండి. మిగిలినటువంటి భాగంలో సగభాగాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి ఇంటిల్లిపాది కూర్చుని ఇంటిల్లిపాది ఒకేసారి పూజించేటట్టుగా చూసుకోండి. దేవాలయంలో నిమ్మకాయ పులిహోర అందరికీ ప్రసాద వితరణ చేసి మిగిలిన భాగం ఇంటికి తీసుకువెళ్ళి పూజించాలి. ఈ నియమం గుర్తుపెట్టుకోండి. శుక్రవారము, ఆదివారము, మంగళవారం ఈ 3 రోజులు కూడా ఎరుపు లేదా మెరూన్ కలర్ వస్త్రాన్ని ధరించడానికి చూడండి. ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా వచ్చేటువంటి నవంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 12లోగా ఒక పెను ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ ప్రమాదం శృతిలో తప్పుకుని ప్రాణాపాయం లేకుండా మిమ్మల్ని అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా 11 శుక్రవారాలు చేయడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరం. ఈ వృశ్చిక రాశి వారు ఉన్నతంగా మీ యొక్క స్థితిగతులు కానీ ఆలోచన విధానం కానీ మారాలి అనుకుంటే ప్రతిరోజు ఐం శ్రీమాత్రే నమః పఠించుకోండి. కొంతమంది మీకు లలితా సహస్రనామం వస్తుంది గురువుగారు అనుకుంటే లలితా సహస్రనామ అష్టోత్తరాలతో రజతాదాశృంగాకర్మస్థాయే నమో నమః, ఓం హిమాచల మహావంశ పావనాయ నమో నమః, ఓం శంకరార్థ శరీర సౌందర్యవాహిని నమో నమః అని కుంకుమార్చన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ఈ కుంకుమార్చన చేయలేనటువంటి వారు నేను చెప్పినట్టుగా బీజాక్షర మంత్రాన్ని కానీ అదేవిధంగా నవగ్రహ మంత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. ఇలా చేయడం వల్ల వచ్చేటువంటి జూలై 8వ తారీఖు తర్వాత మీ జాతకాల్లో మీ జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. నేను ఇప్పటి వరకు ఈ వృశ్చిక రాశి వారికి తెలియజేసే ప్రతిదీ కూడాను గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. దీన్ని పరిగణలోకి తీసుకోండి.
వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిపూర్తిగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరైతే సంప్రదించండి. ఈ వృశ్చిక రాశి వారి సంవత్సరం అంతా కూడాను ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ నిలబడడానికి కేవలము మహా జగదాంబిక మంత్రాన్ని, తలుపులమ్మలో అమ్మవారి దర్శనాన్ని లేదా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ దర్శనం చేయడమే మీ యొక్క సమస్యలకు పరిష్కారం.